ఒక్క రోజులో స్మోకింగ్ మానేయడం ఎలా? మీరు విన్నది కరెక్టే. స్మోకింగ్ అనేది మీ హెల్త్ని, మీ కెరీర్ని, మీ ఫ్యామిలీని సైలెంట్గా స్పాయిల్ చేస్తుంది. ఒక్క సిగరెట్ మీ జీవితాన్నే నాశనం చేస్తుంది. నిజంగానే క్విట్ చేయాలనుకుంటే ఒక్కరోజు చాలు. ఈ వీడియోలో ఒక్క రోజులో సిగరెట్ మానేయడానికి ప్రాక్టికల్ మరియు పవర్ఫుల్ టిప్స్ తెలియజేస్తాను. చివరి వరకు చూడండి. మొదటిది, మేక్ యువర్ మైండ్ సెట్ స్ట్రాంగ్. సిగరెట్ మానాలంటే మీ విల్ పవరు, మీ మైండ్ సెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీ డిటర్మినేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే సింగిల్ డేలోనే పాసిబుల్. ఈరోజు నేను సిగరెట్ మానేస్తున్నాను అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. మీ ఫ్యామిలీని, మీ హెల్త్ని మైండ్లో పెట్టుకొని ఈ రోజు నుంచి నేను సిగరెట్లు మానేస్తున్నాను అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. ఇదే మీ మొదటి మెట్టు. రెండోది, త్రో అవే ఆల్ సిగరెట్స్. సిగరెట్స్ మీ దగ్గర ఉన్నంతకాలం టెంప్ట్ అవుతూనే ఉంటారు. మీ దగ్గర ఉన్న సిగరెట్స్ అని ముందు అన్నీ పారేయాలి. మీరు ఎక్కడెక్కడైతే సిగరెట్లు పెట్టుకున్నారో, బాత్రూంలో, బెడ్రూమ్లో, బయట గ్రౌండ్లో ఎక్కడైతే సిగరెట్స్ పెట్టుకున్నారో ముందు వాటన్నిటిని తీసి పారేయాలి. మీకు మళ్ళీ సిగరెట్ కనిపిస్తే టెంప్ట్ అవుతారు. చాలామంది కార్లో, ఆఫీస్లో, బెడ్రూమ్లో, వాష్రూమ్లో ఎక్కడంటే అక్కడ సిగరెట్స్ కనిపిస్తూ ఉంటాయి. ముందు ఇమీడియట్గా తీసి వాటిని పారేయాలి. ఇది రెండో స్టెప్. మూడోది, ఐడెంటిఫై యువర్ స్మోకింగ్ ట్రిగ్గర్స్. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్లేస్లు మీ స్మోకింగ్ అలవాటుని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి, మీరు ప్రతిరోజు ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగేవారు అనుకోండి, మళ్ళీ మీకు ఆ టీ షాప్ కనబడంగానే స్మోకింగ్ గుర్తొస్తుంది. అలాంటి ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయాలి. మీ స్మోకింగ్ ట్రిగ్గర్స్ని అవాయిడ్ చేయండి. టీ బ్రేక్స్ అయినా, కాఫీ షాప్లైనా, టీ షాప్లైనా, మీ ఫ్రెండ్స్ అయినా, ఎవరితో అయితే మీరు సిగరెట్ తాగుతుంటారో అలాంటి వారిని కొన్ని రోజులు అవాయిడ్ చేయండి. అదేవిధంగా కొన్ని రోజుల వరకు మీరు బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యే కొన్ని సిచ్యువేషన్స్ని పక్కన పెట్టండి, దూరంగా ఉండండి. ఎందుకంటే మీ మళ్ళీ స్ట్రెస్ పెరిగిపోతే మళ్ళీ మీకు సిగరెట్ తాగాలనిపిస్తుంది. కాబట్టి దేనివల్ల అయితే మీకు స్ట్రెస్, టెన్షన్ పెరుగుతుందో అలాంటి వాటిని అవాయిడ్ చేయండి. అదేవిధంగా కొంతమందికి వాష్రూమ్ వెళ్ళంగానే సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళకి సిగరెట్ తాగందే వాష్రూమ్ రాదు. అలాంటి వాళ్ళు కొంతమంది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎక్కువగా ఫైబర్ తీసుకోవడం, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అంటే మీ మోషన్ ఫ్రీ అవ్వడానికి. కొన్ని రోజులు మీరు వాటి మీద డిపెండ్ అయితే మీ స్మోకింగ్ అలవాటు అనేది దూరం అయిపోతుంది. మీ అలవాట్లు చేంజ్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది అంతే. ఇలా రీప్లేస్ చేయడం వల్ల మీరు స్మోకింగ్ ఒక్క రోజులోనే మానేయచ్చు. నాలుగోది, రీప్లేస్ స్మోకింగ్ విత్ హెల్తీ హ్యాబిట్స్. స్మోకింగ్ అనేది మానేసి హెల్తీ హ్యాబిట్స్ ద్వారా రీప్లేస్ చేయొచ్చు. స్మోకింగ్ మానేసి ఏదైనా హెల్తీ వస్తువుల్ని నమలడం, ఉదాహరణకి సోంపు కానీ ఇంకేదైనా హెల్తీ వస్తువులు నోట్లో నవ్వులుతూ ఉంటే స్మోకింగ్ అనేది ఈజీగా వదిలేయచ్చు. అంటే మీ స్మోకింగ్ అలవాటుని ఏదైనా హెల్తీ వస్తువులతో రీప్లేస్ చేయడం. ఎందుకంటే కొన్ని రోజుల వరకు అలవాటు పడాలంటే ఏదైనా హెల్తీ వస్తువులతో రీప్లేస్ చేయాలి. ఐదోది, విజువలైజ్ ద బెనిఫిట్స్ అండ్ కాన్సిక్వెన్సెస్. స్మోకింగ్ వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని ముందుగానే మనం విజువలైజ్ చేసుకుంటే మనం ఒక్క రోజులోనే మానేయచ్చు. అంటే డైలీ స్మోక్ చేయడం వల్ల రేపటి రోజు హార్ట్ అటాక్ వస్తుందేమో, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందేమో, ఇలాంటిది మనం మైండ్లో కానీ ఒకసారి విజువలైజ్ చేసుకుంటే ఆ భయంతో మనం ఆగిపోవచ్చు. అదేవిధంగా స్మోకింగ్ మానేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో, ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంటుందో, పిల్లలు ఎంత సంతోషంగా ఉంటారో అవన్నీ మనం ఊహించుకుంటే ఈజీగా మానేయచ్చు. స్మోకింగ్ వల్ల రేపటి రోజు హార్ట్ అటాక్ వస్తే, క్యాన్సర్ వస్తే నా పరిస్థితి అని మీరు ముందుగానే ఊహించుకోవడం వల్ల ఆ యొక్క భయంతో మీరు ఈజీగా మానేయచ్చు. ఈరోజే స్మోకింగ్ని క్విట్ చేసి న్యూ లైఫ్ని స్టార్ట్ చేయండి. సిగరెట్ మానేయడంలో ఏ స్టెప్ మంచిగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.